అమ్మమ్మ సామెతలకు స్వాగతం నయన. ఇక్కడ మీకు కొన్ని పాతకాలపు సామెతల రూపంలో మమకారపు మాటలు వినొచ్చు. మా అమ్మ చెప్పేదిరా బాబూ, వినాశకాలే విపరీత బుద్ధి. కష్టాల్లో మనసు తారుమారైతే జీవితం మొత్తం నాశనమవుతుందిరా. చూడు బాబూ, అగ్నికి వాయువు తోడైనట్లు నీ కలలకు నీ పట్టుదలమాన్ నీ కృషి తోడైతే ఆ గెలుపు నీ సొంతమవుతుంది బాబూ. బాబూ, పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిందట. నేడు చిన్న చిన్న అలవాట్లకు ప్రాధాన్యమిస్తే అవి మన జీవితం మొత్తాన్ని నాశనం చేస్తాయి బాబూ. కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం లాంటి వాళ్ళని పట్టించుకోకు బాబూ. నీ విలువ నీ పని చెబుతుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకో బాబూ. ఒక మంచి మాట చదువు లేదా విను. ఉదయం త్వరగా లేచి ఆలోచించు, మంచివారితో మాట్లాడు, మంచి అలవాట్లు పెంచు. కష్టాలను అవకాశాలుగా మార్చుకో. తప్పులు జరిగినా నిరాశపడకూడదు. నీమీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే విజయం నీ సొంతమవుతుంది. ఇది తెలుసా? నీళ్లు లేని బావి దగ్గరికి ఎవరూ రారు. అలానే డబ్బులేని మనిషి దగ్గరికి కూడా ఎవరు రారు. అయినా మనం ఆత్మవిశ్వాసం కోల్పో. డబ్బు అనేది వస్తువే. మన దగ్గర మంచితనం, జ్ఞానం, మంచి హృదయం ఉంటే నిజమైన మనుషులు మన దగ్గరికి ఎప్పటికీ వస్తారు. నేనిది నమ్ముతాను. మరి మీరు? ఒకటి చెప్పనా? అయ్య వచ్చేవరకు అమావాస్య ఆగుతుందా? అలాగే నీకోసం ఏదీ ఆగదు. సమయాన్ని వృధా చేయకు. నేడు చేసే పని రేపటి నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒకటి చెప్పనాత, ఆకల్లో అన్నం పెట్టినోడిని, ఆపదలో ఆదుకున్నోడిని మర్చిపోవద్దు. ఆకలి మళ్ళీ వేసినట్లేదో మళ్ళీ ఏదో ఒక అవసరం మన జీవితంలో వస్తుంది. మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత చూపాలి. మీకు ఆపదలో ఆదుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు అన్నది నేటి కాలానికి బాగా సరిపోతుంది. ఇప్పటి పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు వినకపోగా వాళ్ల అనుభవాన్ని కూడా పట్టించుకోకుండా వెక్కిరించి. కానీ పెద్దల మాటల్లో అనుభవం, జీవన పాఠాలు, కాలం చూసిన జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎదుర్కొన్న తప్పులు తుద్ది మళ్లీ చేయకూడదని చెప్పడమే వారి ఉద్దేశ్యం. అవి మనం వింటే మన పనుల్లో తప్పులు తగ్గి ముందుకు త్వరగా వెళ్లే అవకాశం వస్తుంది. నా సామెతలు నచ్చాయా బాబూ? లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి బాబూ.